తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యంగా మా జర్నలిస్ట్ మిత్రులకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఫోటో వీడియో జర్నలిస్ట్ అందరికీ కూడా ఉగాది పండుగ సందర్భంగా హృదయపూర్వకంగా వారికి శుభాకాంక్షలు. హ్యాపీ ఉగాది. ఈరోజు పండుగ రోజు కనుక, మంచి రోజు కనుక, ముఖ్యంగా మేము మా ప్రస్థానం ఉద్యోగం నుండి ఉద్యోగ సంఘాల నుంచి వచ్చినటువంటి ప్రస్థానం కనుక మరి ఈ మంచి రోజు ఉద్యోగులకు సంబంధించినటువంటి ఇష్యూస్ మాట్లాడాలని చెప్పి అనుకున్నాం. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం రావడానికి ప్రధాన కారకుల్లో ఒకరైన ఉద్యోగులు, విద్యార్థులు, ప్రజా సంఘాలు, కుల సంఘాలు, పార్టీలు, ఉద్యోగుల పాత్ర అనేది చాలా కీలకమైనటువంటిది. అందుకే మా ప్రభుత్వంలో ఉద్యోగులకు దేశంలో అందరికన్నా ఎక్కువ జీతభత్యాలు ఇస్తామని చెప్పినాం. ఆనాడు ఉద్యమ సమయంలో సెంట్రల్ గవర్నమెంట్ స్కేల్స్ ఇద్దామన్నాం. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత చూస్తే సెంట్రల్ గవర్నమెంట్ స్కేల్స్ కన్నా మనం ఇంకా ఎక్కువ ఇవ్వాలని ఉద్దేశంతో వాళ్ళకు పిఆర్సీ 10 సంవత్సరాలకు ఒకసారి ఉంటుంది, మనకు 5 సంవత్సరాలకు ఒకసారి పిఆర్సీ ఉంటుంది. కనుక మన 5 సంవత్సరాల లోపలనే ఆ పిఆర్సీ మనకు దేశంలోనే అత్యధిక జీతభత్యాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుందని చెప్పి మరి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యోగులకు హైయెస్ట్ శాలరీతో స్టార్ట్ చేయడం జరిగింది. చాలా వరకు సమస్యలు పరిష్కారం చేసినాం, ఇంకా మిగిలిపోయి ఉన్నాయి. కొత్తగా వచ్చిన ప్రభుత్వం అధికారంలో రావడానికి మరి ఉద్యోగుల విషయంలో చాలా హామీలు ఇవ్వడం జరిగింది. మరి 4 నెలలు గడిచిపోయింది. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి. ఇక 100 రోజుల తర్వాత ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేస్తామంటుంది. సరే, ఏది చేసినా ఉద్యోగుల సమస్యలపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టి రేపటి నుంచే కార్యాచరణ వాళ్ళకు ఒక్కొక్కటి మీరు ఇచ్చిన హామీలు అమలు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా హెల్త్ కార్డ్స్ విషయంలో మేము కొన్ని చేసినా ఇంకా చాలా చేయాల్సి ఉన్నాయి. కొత్త ప్రభుత్వం ఒక మంచి పాలసీ తెస్తామన్నారు. మరి ఇప్పటివరకు కూడా హెల్త్ పాలసీ పైన, హెల్త్ కార్డ్స్ పైన, హెల్త్ ఉద్యోగులతో పాటు జర్నలిస్టులకు కూడా ముడిపడిందే కనుక వాటిని వెంటనే కార్పొరేట్ వైద్యం చేయించేటట్లు వారికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలా. పాత పెన్షన్ విధానాన్ని తీసుకొస్తాం ఖచ్చితంగా అని చెప్పడం జరిగింది. కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తీస్తామని చెప్పడం జరిగింది. కనుక వాటిపై కూడా కార్యాచరణ సిద్ధం చేయాలి. ఉద్యోగం చేసిన తర్వాత ఆనాటి ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం ఓ ప్రత్యేకమైనటువంటి బిల్లు తీయడం వల్ల దేశంలో అనేక రాష్ట్రాల్లో కూడా ఉద్యోగులు రిటైర్ అయిన తర్వాత తినడానికి కూడా తిండి లేక చనిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కనుక మరి ఈరోజు కొన్ని రాష్ట్రాలు అమలు చేస్తూ ఉన్నాయి. మన రాష్ట్రం కూడా వెంటనే పాత పెన్షన్ విధానం తీసుకురావాలని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. అనేక సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా బిల్స్, ఏ బిల్స్ కూడా జీపీఎఫ్ కానీ, మెడికల్ బిల్ కానీ, హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్ కానీ, ఇంకా ఏ రకమైనటువంటి కూడా విడుదల కావట్లేదు. బిల్లులు వచ్చేటివి వస్తున్నాయి మరి, కానీ ఉద్యోగులకు వచ్చే బిల్స్ మాత్రం రావట్లేదు. వెంటనే దృష్టి పెట్టాలా. మరి పోలీస్ డిపార్ట్మెంట్లో రాష్ట్రం మొత్తానికి ఒక విధానం ఉండాలా. ఒక పోలీస్ డిపార్ట్మెంట్ అంటే తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తానికి ఒకటేసారి బిల్ పాస్ చేయాలి. కానీ ఎవరికి బలం ఉంటే వాళ్ళు, ఏ మంత్రి బలంగా ఉంటే ఒత్తిడి చేస్తే ఆ జిల్లాలో మాత్రం విడుదలైతే అది పార్షియాలిటీ అవుతుంది. ఇప్పుడు ములుగు జిల్లా, కొన్ని జిల్లాలో 5-6 జిల్లాలో బిల్స్ పాస్ అయినాయి. మరి మహబూబ్నగర్ లాంటి జిల్లాలు 50% తెలంగాణలో 50% పోలీసులకు ఇచ్చేటువంటివి సరెండర్ లీవ్ కానీ, డిఏలు కానీ, మరి ఏరియాస్, పిఆర్సీ పాత ఏరియాస్ కానీ, టీఏలు వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు బయటికి వెళ్ళి పనిచేస్తారు. భార్య పిల్లలు వదిలిపెట్టి బయట పోయి పనిచేసి
మరి వాళ్ళకు ఖర్చులు జేబులోకి నుంచి ఖర్చు పెట్టుకుంటారు. ఎవరి మంత్ వాళ్ళకు బిల్స్ పెట్టుకుంటారు. అలాంటివి 13 నెలల నుంచి వాళ్ళకి బిల్స్ రాలేదు. అంటే ఒక్కొక్క పోలీసుకు ఉదాహరణ మా మహబూబ్నగర్లో ఒక పోలీసు అన్నని అడిగితే బాధపడతా ఉన్నాడు. నాకు 3-4 లక్షల రూపాయలు రావాలా, పిల్లలు ఫీజులు కట్టుకోవాలి, ఇతర జిల్లాల్లో బిల్స్ పాస్ అయ్యి మరి మాకు బిల్స్ పాస్ కాలేదు. మేము తెలంగాణనే కదా సార్, ఇదేం న్యాయం? కొన్ని జిల్లాలకు వస్తాయి, మా జిల్లాలకు రాదా? అట్లా అనుకుంటే మరి మన జిల్లా ముఖ్యమంత్రి ఉన్న జిల్లానే కదా, ముఖ్యమంత్రి ఉన్న జిల్లాలనే మనకు ఇవ్వకపోతే మిగతా జిల్లా వాళ్ళకు వస్తే మరి ఇది ఎక్కడ న్యాయం సార్ అని చెప్పి కూడా వాళ్ళు అడుగుతూ ఉన్నారు. కనుక ఉద్యోగులకు వచ్చేటువంటివన్నీ కూడా ఆ బిల్స్ అన్నీ కూడా వెంటనే విడుదల చేయాలి. హౌస్ బిల్డింగ్ అడ్వాన్సులు, జీపీఎఫ్ ఎంప్లాయీస్ పిల్లల పెళ్లిల గురించి దాచిపెట్టుకున్న పైసలు, అది ఆ పైసలు కూడా ఇవ్వకపోతే కష్టం. మెడికల్ బిల్స్ ఎన్నో కష్టాలు పడి ఆరోగ్యం చూపించుకొని సబ్మిట్ చేసిన బిల్స్ అవి రావట్లేదు. హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్ రావట్లేదు. కనుక ఉద్యోగులకు వచ్చేటువంటి ఆల్ ఏరియాస్ని బిల్స్ అన్నీ ఇవ్వాలి. మొత్తం 4 డిఎల్ పెండింగ్లో ఉన్నాయి. పెండింగ్ ఉన్న డిఎల్ మొత్తం కూడా ఇవ్వాలి. యూనివర్సిటీలలో మరి ఆల్ ఉర్దూ లైబ్రరీస్ ఉన్నారు ఉదాహరణకు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా కూడా, వాళ్ళు కానీ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ 6 నెలల నుంచి చాలా డిపార్ట్మెంట్లో శాలరీస్ లేవు. మరి వాళ్ళు ఏం బతకాలా? ఒకసారి ఆలోచన చేయాలా. ఫస్ట్ మీరు ఏ బిల్స్ ఇచ్చినా ముందు ఉద్యోగుల బిల్స్ అన్ని క్లియర్ చేసిన తర్వాత మిగతా బిల్స్ ఇచ్చుకోండి దయచేసి. ఎందుకంటే ఎంప్లాయీస్ అనేవాళ్ళు ప్రభుత్వంలో ఒక భాగం. ఉద్యోగులు సంతోషంగా ఉంటేనే పనిచేస్తేనే సక్రమంగా అవుతాయి. మేము మొత్తం చేసినామని చెప్పి కొన్ని ఏనందుకే మీకు ఉద్యోగులు మీకు వేసారు. మరి మీరు మాకన్నా బాగు చేస్తారని వేసారు. మరి మాకన్నా మీరు బాగా చేయాలి కదా. మేము అత్యధిక జీతభత్యాలు ఇచ్చిన రాష్ట్రంలో దేశంలో చాలా చేసినాం. అయినా మీరు ఇచ్చిన వాగ్దానాలను ఇంకా బాగా అవుతాయి నమ్మిరు, మీ పక్షాన ఉన్నారు, మాకు కూడా అర్థమైంది. పోస్టల్ బ్యాలెట్లో మీ వైపున ఉన్నారు. మరి మీరు 4 నెలల తర్వాత కూడా బిల్స్ క్లియర్ చేయకపోతే వాళ్ళు ఎట్లా బతకాలా? మీరు మాట ఇచ్చిన ప్రకారం పాత పెన్షన్ విధానం తెస్తామన్నారు, అది ఏమైంది? హెల్త్ కార్డు ఇస్తామన్నారు, ఏమైంది? కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మనెంట్ చేస్తామన్నారు, అది ఏమైంది? ఏఎన్ఎంల విషయంలో వాళ్ళని పర్మనెంట్ చేస్తామన్నారు, అవేమైనవి? హోంగార్డ్స్ మేము చాలామందికి 5,000 రూపాయలు 6,000 రూపాయలు హోంగార్డ్స్ ఉన్న జీతాలను ఈ దేశంలో ఎవరు చేయనటువంటిది ప్రతి సంవత్సరం 1,000 రూపీస్ ఇంక్రిమెంట్ ఇచ్చేటట్లు తెలంగాణ ఏర్పడిన నాటికి 10,000 లోపల జీతభత్యాలు ఉన్నటువంటి హోంగార్డులని 30-40 వేల వరకు తీసుకొచ్చినాం. చాలామందిని ఉద్యోగ భద్రత ఇచ్చినాం. కానీ ఇంకా వాళ్ళను ఉద్యోగులను మీరు పర్మనెంట్ చేస్తామన్నారు. 250 మంది హోంగార్డు మిగిలిపోయిన వాళ్ళు ఉన్నారు. అందులో ఒక అతను బురాన్ అనేటువంటి హోంగార్డు మననే సూసైడ్ అటెంప్ట్ కూడా చేయడం జరిగింది. కనుక మీరు వెంటనే ఇచ్చిన మాట ప్రకారం ఆ 250 హోంగార్డులను తీసుకుంటాం పాటుగా మరి హోంగార్డులను కూడా పర్మనెంట్ చేస్తామన్నారు. కనుక మరి ఆ హోంగార్డులను పర్మనెంట్ చేసే ప్రక్రియ పైన కూడా మీరు దృష్టి పెట్టాలని చెప్పి మరి మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. ఇవే కాకుండా ఇంకా అనేక రకాలుగా కారుణ్య నియామకాలు ఉన్నాయి. చనిపోయిన ఉద్యోగుల పిల్లల్ని తీసుకోవాలి వెంటనే ప్రభుత్వం అనుకుంటే 10 రోజుల్లో తీసుకోవచ్చు. కనుక చనిపోయిన బాధతో ఉన్నటువంటి కుటుంబాలు కనీసం ఒక ఉద్యోగం వస్తే ఆ కుటుంబంలో జీవనోపాధి కలుగుతుంది. కనుక వెంటనే మరి కారుణ్య నియామకాలను చేపట్టాలి. స్పౌస్ కేసులో మరి భార్య ఎక్కడుంటే భర్త ఎక్కువ ఉంటే భార్య భర్త ఒకటే దగ్గర పనిచేయాలని చెప్పి మరి గత ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకొని కొన్ని చేయడం జరిగింది. కొంతమంది అధికారులు సహకరించక కొంతమంది ఉన్నతాధికారులు ఆనాడు మా ప్రభుత్వంలో కొన్ని చేయలేదు. అందుకే మాకు కూడా చెడ్డ పేరు వచ్చింది. మరి మీరు చేస్తామన్నారు, వెంటనే చర్యలు చేపట్టాలి. ముఖ్యంగా అటెండర్ నుంచి అధికారి వరకు ఒక్కటే తెలంగాణ ఉద్యమంలో పాల్గొని సమానంగా కష్టపడి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఇది. మరి గతంలో బ్రిటిష్ కాలంలో హైయార్కీ ఉండేది బాగా. ఆఫీసర్ అంటే, కలెక్టర్ అంటే, సెక్రటరీ అంటే కింది ఉద్యోగులను చిన్న చూపించి బానిసత్వం చూసేది. కానీ మేము వచ్చిన తర్వాత హోంగార్డులకు కూడా గౌరవం ఇచ్చినాం, అటెండర్లకు కూడా గౌరవం ఇచ్చినాం, అందరు సమానంగా ఉండాలని చెప్పి పిలిపించినాం. మళ్ళీ ఈ మధ్యలో గాడి తప్పి కొంతమంది అక్కడక్కడ హెచ్ఓడీలు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కొంతమంది హెచ్ఓడీలు, కొంతమంది కలెక్టర్లు కింది స్థాయి ఉద్యోగుల పట్ల
అమర్యాదగా ఏం రా అని మాట్లాడుతున్నారంట. కొంతమంది కింది స్థాయి ఉద్యోగులను వాళ్ళపైన కక్ష సాధింపులు చేస్తున్నారంట. ఒత్తిడి, మానసిక ఒత్తిడి తెచ్చి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తున్నట్టు. ఇది మంచి పద్ధతి కాదు. కలెక్టర్ అయినా, కండక్టర్ అయినా, అటెండర్ అయినా జాబ్ చార్ట్ ప్రకారం ఎవరు ఉద్యోగం వాళ్ళు చేసుకుంటారు. కానీ ఈ తెలంగాణలో ఇలాంటి బానిసత్వం అనేది నడవదు. ఉద్యోగుల వేధింపులు అనేవి జరగదు. జరిగితే సహించం ఖచ్చితంగా. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో అనేక సంఘాలను 60-70 ఉద్యోగ సంఘాలను పెట్టాం. అవుట్ సోర్సింగ్ సంఘాలను పెట్టినాం, టైం స్కేల్ సంఘాలను పెట్టినాం, చిన్న చిన్న ఉద్యోగులని ఐక్యం చేసుకున్నాం. 60-70 గెజిటెడ్ అధికారి వరకు సంఘాన్ని స్థాపించినాం. 70 సంవత్సరాల్లో సంఘాలే పెట్టొద్దు అన్నారు. కానీ అలాంటి గెజిటెడ్ అధికారుల సంఘాన్ని కూడా స్థాపించినాం మేము. మరి మేము చేసే పనులు మేము చేసినాం. ప్రభుత్వం ఇంకా బాగా చేస్తున్నది ఈనాటి ప్రభుత్వం. మరి మీకు అత్యధికంగా మీకు దగ్గరుండి ఓట్లు వేసిర్రు ఉద్యోగులు. మరి 100 రోజులైంది. మీ కార్యాచరణ ఏది అని అడుగుతా ఉన్నాం. మా ఉద్యోగుల పెండింగ్ బిల్స్ ఏమైనవి అని అడుగుతా ఉన్నాం. ఒక్కొక్క జిల్లాను ఒక్కొక్క రక చూడడం ఏంటి అని అడుగుతా ఉన్నాం. అన్నిటికన్నా ముఖ్యంగా హై రిస్క్లో ఉన్నటువంటి మా పోలీస్ డిపార్ట్మెంట్లు, పోలీస్ అన్నలు మరి ఈరోజు ఆర్థికంగా రావాల్సిన బిల్లులు రాక కష్టాలు పడుతూ ఉన్నారు. ఇస్తే అన్ని జిల్లాలకు ఒకటేసారి ఇవ్వండి. ఏకమొత్తంగా అన్ని జిల్లాలకు ఇవ్వండి. అన్ని జిల్లాలకు ఒకటేసారి ఇవ్వండి. కానీ మరి ఒక్కొక్క జిల్లాకు ఇవ్వడం ఏంటి? అట్లా అనుకుంటే ఒక పార్షియాలిటీ చూస్తే ముఖ్యమంత్రి గారు ఉన్నటువంటి జిల్లా మాది, ఫస్ట్ మా జిల్లాకి ఇవ్వండి. కానీ మేము అట్లా అనట్లేదు. మా జిల్లాకి ఇవ్వని మేము అడగట్లేదు, డిమాండ్ చేయట్లేదు. ఈక్వల్గా ఇవ్వండి అని చెప్పి ఉన్నతాధికారులకు మేము చేస్తున్నాం. వెంటనే ఇవన్నీ కూడా అమలు చేయాలి. తర్వాత రిటైర్డ్ అయిన ఉద్యోగుల యొక్క బెనిఫిట్స్ కూడా ఇంకా ఇవ్వలేదు. ఈ మధ్యకాలంలో రిటైర్డ్ అయిన ఉద్యోగులు వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ రాక సతమతం అవుతూ ఉన్నారు. ఏం చేయాలని చెప్పి దిక్కుతోత స్థితిలో ఉన్నారు. కనుక పెన్షనర్స్కి రావాల్సిన డిమాండ్లు వెంటనే అమలు చేయాలి. పెన్షనర్స్ కూడా ఉద్యోగులతో సమానంగా కార్పొరేట్ వైద్యం, హెల్త్ కార్డ్స్, ఒక హెల్త్ పాలసీ తీసుకొస్తామన్నారు. అవి కూడా ఇవ్వాలి. మరి ఇవన్నీ కూడా ఏర్పాటు చేయాలి. ఈరోజు ఉగాది పర్వదినం కనుక, ఉగాది దినం కనుక, ఉగాది పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని వెంటనే మీరు ఎలక్షన్ ఇచ్చిన హామీలు అమలు చేయాలని చెప్పని మేము చేసినాం. కొంతమంది అనొచ్చు, మీరేమైనా మేము చేయనందుకే కదా, మేము కొన్ని చేయనందుకే ఇంకా బాగా చేస్తారనుకొని, మాకన్నా బాగా చేస్తారనుకొని మీ వైపున ఉన్నారు. మరి మీరు చేయండి అని అడుగుతా ఉన్నాం మేము. కనుక కాంట్రాక్ట్ ఉద్యోగులను, అవుట్సోర్సింగ్ ఉద్యోగులను వెంటనే పర్మనెంట్ చేయాలా. పాత పెన్షన్ విధానాన్ని, కొత్త పెన్షన్ విధానం రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని ఇమ్మీడియట్గా అమలు చేయాలా. వాళ్ళకి రావాల్సినటువంటి ఉద్యోగులతో సమానంగా వాళ్ళకు కూడా అన్ని హక్కులు ఇవ్వాలా. పెండింగ్ బిల్స్ అన్నీ కూడా క్లియర్ చేయాలా. హోంగార్డ్స్ని పర్మనెంట్ చేయాలా. 250 మంది హోంగార్డులను వెంటనే విధులకు తీసుకోవాలా. ఉద్యోగుల మీద వేధింపులు అనేది మానుకోవాలా. హెచ్ఓడీలు, కలెక్టర్లు మీరు అనుకుంటుండొచ్చు వాళ్ళ వైపులో ఎవరుండరని. మేమున్నాం. ఆనాడు నాయకత్వం వహించినటువంటి వాళ్ళం మేము. వాళ్ళకు సంఘాలు పెట్టిన వాళ్ళం, నాయకులను తయారు చేసినటువంటి వాళ్ళం మేము. కనుక వాళ్ళని ఇష్టానుసారంగా కింది స్థాయిలో ఉద్యోగుల పట్ల మీరు బెదిరింపులకు గురి చేసి, ఏదో కేసులో ఇరికిస్తామని భయభ్రాంతులకు గురి చేసి భయపెట్టిస్తే మాత్రం మేము ఊరుకోం. కనుక ఇది కలెక్టర్లు కానీ, బెదిరించే కలెక్టర్లకు కానీ, ఉద్యోగులను బెదిరించే కలెక్టర్లకు కానీ, కింది స్థాయి ఉద్యోగులను వేధించే హెచ్ఓడీలకు కానీ ఒక హెచ్చరిక. ఇది వాళ్ళ జోలికి వస్తే మేము మీ జోలికి వస్తాం అని చెప్తూ ఇది మంచి పద్ధతి కాదు, అందరు సమానంగా చూడాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ప్రభుత్వాన్ని, నూతన ప్రభుత్వాన్ని, కొత్తగా ఏర్పాటైనటువంటి మా ముఖ్యమంత్రి గారిని, మరి ప్రభుత్వాన్ని మీరు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని చెప్పి, పండుగ రోజు నుంచి రేపటి నుంచి ప్రారంభించి ఒక్కొక్కటి అమలు చేయాలని, వెంటనే హెల్త్ కార్డ్స్ని ప్రవేశపెట్టాలని చెప్పని, పెండింగ్ బిల్స్ ఇవ్వాలని చెప్పని నేను మీ ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా కొంతమంది చిన్న చిన్న ఉద్యోగులను ఎలక్షన్ పేరు మీద వేధిస్తూ, సస్పెన్షన్ గురి చేస్తూ, అవుట్సోర్సింగ్ ఉద్యోగులని, కాంట్రాక్ట్ ఉద్యోగులని భయభ్రాంతులను గురి చేస్తుందని తెలిసింది. అది మంచి పద్ధతి కాదు. అది చిరు ఉద్యోగులు వాళ్ళకి తెలియదు, పిలిస్తే ఎవరైనా పోవచ్చు. కానీ ఎలక్షన్ నియమావళికి విరుద్ధంగా వాళ్ళు ఏదైనా కండవలు వేసుకోనో లేకపోతే పాంప్లెట్స్తోనో అట్లా ఏదైనా ఎవిడెన్స్ దొరికితే మీరు వాళ్ళని యాక్షన్ తీసుకోండి. కానీ
ఉట్టి ఎవరో పిలిస్తే గుంపులో పోయినంత మాత్రాన ఫోటోలు పెట్టి కాంప్లైంట్ చేసి ఉద్యోగులను వేధించి ఇబ్బంది చేస్తుంది మంచి పద్ధతి కాదని చెప్పేసి అని మేము రిక్వెస్ట్ చేస్తూ మరి ఇంకా కొంతమంది ఉద్యోగులు అధికారులు అక్కడక్కడ చాలా ఇబ్బందులు గురైనదని తెలుస్తూ ఉంది. మరి వాటిని కూడా కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలపైన దృష్టి పెట్టి అమలు చేయాలని చెప్తూ వెంటనే కాంట్రిబ్యూషన్ పెన్షన్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరణ చేయాలని చెప్పని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎట్లా నేను బీఆర్ఎస్ అభ్యర్థిని, మీరు ఎంక్వైరీ చేయండి. అసెంబ్లీలో కాంగ్రెస్ బీజేపీలు రెండు ఐక్యమై నన్ను ఓడించడానికి ప్రయత్నం చేసినా లేదా చెప్పండి, దీని మీద సమాధానం చెప్పండి. కాంగ్రెస్లో మొన్న జాయిన్ అయినటువంటి గతంలో ఉన్నటువంటి బీజేపీ అభ్యర్థి కాంగ్రెస్కు నేను పని చేసిన కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించిన, అందుకే ఇలా కాంగ్రెస్లో జాయిన్ అవుతుందని చెప్పింది. అంటే కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు ఐక్యమై బీఆర్ఎస్ను ఓడగొట్టడానికి ప్రయత్నం చేసినట్టు బహిరంగంగానే చెప్పుకున్నప్పుడు అంటే నన్ను ఓడగొట్టడానికి శ్రీనివాస్ గౌడ్ని ఓడగొట్టడానికి అక్కడ ఉన్నటువంటి ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు తర్వాత జితేందర్ రెడ్డి గారు ఇద్దరు ఐక్యమై శ్రీనివాస్ గౌడ్ని ఓడగొట్టడానికి ప్రయత్నం చేసిన మాట వాస్తవమా కాదా మీరు జిల్లా ప్రజలను అడగండి. వాళ్ళే బహిరంగంగా పత్రికలలో కూడా చెప్పింది బీజేపీ అభ్యర్థి. మరి అట్లాంటప్పుడు జరుగుతుందా? ఆ పని జరుగుతుందా? సాధ్యమవుతుందా? మేము ఒప్పుకుంటామా? నన్ను ఓడగొట్టడానికి రెండు జాతీయ పార్టీలు ఐక్యమైనప్పుడు మేము ఆ పార్టీలను గెలిపించడానికి ప్రయత్నం చేస్తామా? ఎవరైనా చేస్తారా ఆ పని? చెప్పండి.